హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం ఉంది? ఏ ఆర్టికల్ 352, బి ఆర్టికల్ 365, సి ఆర్టికల్ 370. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ ఆర్టికల్ 352. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారు? ఏ ఆర్టికల్ 32, బి ఆర్టికల్ 226, సి ఆర్టికల్ 44. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ ఆర్టికల్ 32. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ఏ విషయానికి సంబంధించినది? ఏ పంచాయతీ వ్యవస్థ, బి వాణిజ్య సమాధానం, సి విద్యా హక్కు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ పంచాయతీ వ్యవస్థ. భారత రాజ్యాంగం రాసేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏ 2 సంవత్సరాలు, బి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు, సి 3 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు. భారత రాజ్యాంగం యొక్క మొదటి చర్చకు ఎప్పుడు శ్రీకారం చుట్టారు? ఏ 1946 డిసెంబర్ 9, బి 1947 ఆగస్టు 15, సి 1948 జనవరి 26. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ 1946 డిసెంబర్ 9. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఉచిత విద్యా హక్కును కలిగి ఉంది? ఏ ఆర్టికల్ 19, బి ఆర్టికల్ 21A, సి ఆర్టికల్ 25. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి ఆర్టికల్ 21A. రాజ్యాంగ సవరణ ప్రక్రియని ఎక్కడ చేర్చారు? ఏ ఆర్టికల్ 368, బి ఆర్టికల్ 370, సి ఆర్టికల్ 376. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ ఆర్టికల్ 368. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఏ 12, బి 10, సి 8. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ 12. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను నియమించడానికి ఏ ఆర్టికల్ వర్తిస్తుంది? ఏ ఆర్టికల్ 128, బి ఆర్టికల్ 124, సి ఆర్టికల్ 131. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి ఆర్టికల్ 124. రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు నామినేట్ చేస్తారు? ఏ ఉపరాష్ట్రపతి, బి ప్రధాని, సి లోక్సభ స్పీకర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి ప్రధాని. Thank you for watching. Please like, share and subscribe.